నేను సోఫాలు చాలా తక్కువ ప్రైస్‌కే తీసుకున్నాను. మీకు కూడా చెప్తాను ఎక్కడ తీసుకోవాలనేది. హలో! హాయ్! నేను సంతోష్. ఈరోజు మనం సోఫా గురించి మాట్లాడుకుందాం. నేను సోఫాలు చాలా తక్కువ రేట్‌కే తీసుకున్నాను. అది ఎక్కడ తీసుకున్నానో, ఎలా తీసుకున్నానో అనేది మీకు చెప్తాను. చూశారు కదా సోఫా. ఇది 3 సీటర్ సోఫా ఇది. ఇంకోటి సింగిల్ సోఫాలున్నాయి చూపిస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు మొత్తం అర్థమవుతది. ఇది సింగిల్ సీటర్ సోఫా. ఇది ఇంకో సింగిల్ సీట్ సోఫా. 2 సింగిల్ సీటు, ఒక 3 సీటర్ సోఫా తీసుకున్నా. నేను కొత్తదే తీసుకుందాం అనుకున్నా, కానీ కొత్తదైతే మనకు బడ్జెట్ లేనందువల్ల సెకండ్ హ్యాండ్‌లో చూద్దామని చూశాను. బాగున్నాయి సోఫాలు చూడండి. బడ్జెట్‌లో వచ్చేస్తాయి మనకు చాలా తక్కువ ప్రైస్‌కే. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే ఓఎల్ఎక్స్‌లో తీసుకున్నా. అందరూ అంటారు ఓఎల్ఎక్స్‌లో మోసాలు జరుగుతాయి, ఓఎల్ఎక్స్‌లో తీసుకోవద్దు, ఆన్లైన్లో ఇబ్బంది అని అనుకుంటారు అందరూ. కానీ అట్లేం లేదు. ఆన్లైన్లో కూడా ఎలా తీసుకోవాలని నేను చెప్తాను మీకు. ఓఎల్ఎక్స్‌లో ఎలా తీసుకోవాలంటే మనం ఫస్ట్ ఓఎల్ఎక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ పెట్టాలి. లొకేషన్ ఎందుకంటే మనం లొకేషన్ దాంట్లో పెడితే మన చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నాయి సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అన్నీ దాంట్లో వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, పాత ఐటమ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, మనం తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా చెక్ చేయాలన్నీ. ఎందుకంటే కొంతమంది పాత సామాను కూడా కొత్తవి అని చెప్పి దాంట్లో పెడతారు. అట్లా కాకుండా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి. అక్కడ మనకు ఓఎల్ఎక్స్‌లో ఓన్లీ ప్రైజెస్ మాత్రమే చూపిస్తుంది. కస్టమర్ నెంబర్ అయితే ఉండదు మనకు అక్కడ. ఆ ప్రైజెస్ చూసుకున్న తర్వాత ఏ ప్రైస్ మనకు నచ్చిందో ఆ ప్రైస్లో వాళ్ళతో చాట్ చేయాలి. అంటే వాళ్ళకి మెసేజ్ పెట్టాలి మనం. మనకు ఈ సోఫా కావాలి, ఇట్స్ అవైలబుల్ ఉందా లేదా అని వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు మనకు రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చినప్పుడు మనం కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటే మనం వాళ్ళకి కాల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి సోఫా చూసుకోవాలి, ఎలా ఉంది, బాగుందా, కండిషన్ నీట్గా ఉందా లేదా, ఆ ప్రైస్కి మనం అది కొనొచ్చా కొనలేమా చూసుకుంటే మనకు ఏ ఇబ్బంది ఉండదు. నచ్చితే ప్రైస్ డీల్ చేసుకోవాలి, కొనుక్కోవచ్చు మనం. వాళ్ళ రేటు అలా యాక్సెప్ట్ చేస్తే మనం చెప్పిన రేట్కి ఓకే అయితే తీసుకోవచ్చు. కొంతమంది ఏమో ఆన్లైన్లో తీసుకోవద్దు, మోసాలు జరుగుతాయి అంటారు. మోసాలు ఏం జరగవు. మనము ఇంటి దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూసుకొని తీసుకోవాలి. ఎందుకు మోసం జరుగుతుంది? నచ్చకపోతే వదిలేసి రావాలి అక్కడే. నచ్చిందా కస్టమర్తో డీల్ చేసుకోవాలి, ప్రైస్ ఎంతనంత చేసుకొని మాట్లాడుకొని తెచ్చుకోవాలి. ఇంకోటి తీసుకున్నాక మన ఇల్లు ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ దూరం ఉందనుకోండి, ఆన్లైన్లో ఏదో టాటా ఏసీ ఆటో బుక్ చేసుకోవాలి, దాంట్లో తెచ్చుకోవాలి. నేనైతే ఈ సోఫా తెచ్చుకున్నా, నాకైతే ఇబ్బంది లేదు. కస్టమర్ ఇంటికి వెళ్ళినా డైరెక్ట్గా చూసిన ప్రైస్ ఓకే అనుకున్నా తెచ్చుకున్నాను. నేను ఎంత తెచ్చుకున్నా అంటే ఓన్లీ 2000కే తెచ్చుకున్నాను. నేను ఒక 500 ఆటో ఛార్జ్ అయింది, అతను 2000కి ఇచ్చింది నాకు. నేనైతే 2500కే సోఫా సెట్ మొత్తం తెచ్చేసుకున్నా. నేను ఇంతకుముందు కూడా ఇంకో కస్టమర్ దగ్గర చూసిన, అది నాకు నచ్చలేదు. కానీ ఈ కస్టమర్ దగ్గర నచ్చింది. ఈ రేట్ ప్రైస్కి నాకు డీల్ ఓకే అయింది కాబట్టి ఇది తీసుకున్నాను నేను. ఫ్రాడ్ జరుగుతున్నారు కదా. ఫ్రాడ్ ఏం జరుగుతుందంటే కొంతమంది ఫ్రాడ్ చేసేవాళ్ళు ముందే డబ్బులు కొట్టండి, ఇంటికి వచ్చి సామాన్ చూసుకోండి అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. మనం సామాన్ చూసుకొని తర్వాత మనకు ఓకే అయితేనే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అలా ఫ్రాడ్ అయితే అందరు చేయరు. ఏదో 1%, 2% వాళ్ళు చేస్తారు అట్లా. 99% వరకు ఎవ్వరు అలా చేయరు. అలా జరగదు కూడా. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. నేను 2000 తీసుకున్నా అంటే ఎవరు నమ్మకపోవచ్చు, కానీ తీసుకుంది రియల్. ఎందుకంటే కొంతమంది అర్జెంటుగా ట్రాన్స్ఫర్ అయ్యి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళు అర్జెంటుగా ఏదైనా అవసరం ఉండి అమ్ముకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ దగ్గర మనకు చాలా చీప్గా దొరుకుతుంది. నాకు అలాగే దొరికింది, నేను తీసుకున్నా. ఇంకా వేరే ఐటమ్స్ కూడా తీసుకున్నా. నెక్స్ట్ వీడియోలో చెప్తా అవి ఏం తీసుకున్నా అనేది నేను. ఈ వీడియో చాలామంది తెలియని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.